ప్రధాన రంగాలపై మీకు ఈ రంగాలు ఐడియా ఉండాలి. ఇది మూలధనంలోకి వస్తుందా లేదంటే రెవెన్యూలోకి వస్తుందా అనేది ఐడియా కోసం నేను ప్రధాన రంగాలపై వ్యయాన్ని చెప్పడం జరిగిందండి. సో రక్షణ రంగము దాదాపు 6,21,940.85 కోట్లు అండి. సో గ్రామీణ అభివృద్ధి కోసము సో 2,65,808 crores. సో నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల కోసము 1.51 లక్షల కోట్లు. సో వీటిని డైరెక్ట్గా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఏదైతే ఎక్కువ మొత్తంలో మనం పెట్టుబడి అంటే బడ్జెట్లో కేటాయింపులు జరుగుతున్నామో ఐదర్ అది పథకాలు కావచ్చు లేదంటే ఏదైనా రంగాలు కావచ్చు. సో రక్షణ రంగానికి మొత్తం బడ్జెట్లో ఎంత కేటాయించినాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రూపంలో అడగవచ్చు. సో రక్షణ రంగానికి ఎంత బడ్జెట్ని కేటాయించినాము అని ఏ స్టేట్మెంట్ రూపంలో, నెక్స్ట్ ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ చిదంబరము అని చెప్పేసి బి స్టేట్మెంట్ రూపంలో, సి స్టేట్మెంట్ రూపంలో ఏం అడగవచ్చు అంటే సో లోటుకు సంబంధించి కానీ లేదంటే పన్ను రాబడులకు లేదంటే మనకు ట్యాక్స్ జీడిపి రేషియోకి సంబంధించిన స్టేట్మెంట్ల రూపంలో ఇవ్వచ్చు. సో ఈ 3 స్టేట్మెంట్ల రూపంలోనే బడ్జెట్ని అంతటిని కూడా కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఒక 3 స్టేట్మెంట్లో మొత్తం కవర్ చేయవచ్చు. మీకు మొత్తం విషయాలపైన అవగాహన రావడానికి ఇలాంటి ఉందా లేదా తెలుసుకోవడానికి ఎగ్జామినర్ ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుందండి. ఓకే, సో 3 స్టేట్మెంట్లకు సంబంధించి స్టేట్మెంట్ల రూపంలోనే క్వశ్చన్లు అడుగుతుండు కాబట్టి మనం ఒక్కొక్కటి ఎక్కువ మొత్తంలో దేనికైతే కేటాయించినామో వాటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందండి.